ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధికంగా ఒక సినిమాకు 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న నయనతార తాజాగా చెన్నైలోని అత్యంత విలాసవంతమైన పోయస్ గార్డెన్ లో 40 కోట్ల విలువైన లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. రజనీకాంత్, ధనుష్ వంటి దిగ్గజాలు నివసించే ఈ ప్రాంతంలో త్వరలోనే కుటుంబంతో సహా గృహప్రవేశం చేయనున్నారు. ప్రస్తుతం యశ్ సరసన టాక్సిక్ సల్మాన్ ఖాన్ తో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సహా 8 సినిమాలతో నయనతార అత్యంత బిజీగా ఉన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న నటి నయనతార 2 దశాబ్దాలకు పైగా సాగుతున్న సినీ ప్రయాణంలో హీరోయిన్ గా తన స్టార్డమ్ ను నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి కొత్త చిత్రంతో తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా మహిళా ప్రాధాన్య కథలు, బలమైన పాత్రలు, ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో వరుస విజయాలు సాధించిన ఆమె బాక్సాఫీస్ వద్ద కూడా తనకంటూ ప్రత్యేక మార్కెట్ ను ఏర్పరచుకొని నిర్మాతలకు నమ్మకమైన స్టార్ గా నిలిచారు. ఇటీవలే బాలీవుడ్ లోను అడుగుపెట్టి తన నటనతో విశేష గుర్తింపు పొందిన నయనతార పాన్ ఇండియా స్థాయిలో తన ఇమేజ్ ను మరింత బలోపేతం చేసుకుంటున్నారు. తాజాగా ఈ లేడీ సూపర్ స్టార్ చెన్నైలోని అత్యంత విలాసవంతమైన ప్రతిష్టాత్మక ప్రాంతంలో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. అత్యాధునిక సౌకర్యాలు, విలాసమైన ఇంటీరియర్స్, ప్రైవసీకి పెద్దపీట వేసే విధంగా నిర్మించిన ఈ విల్లా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చెన్నైలో పలు విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ ఈ కొత్త నివాసం ప్రత్యేకంగా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసినట్లు సమాచారం. భర్త విఘ్నేష్ శివన్ పిల్లలతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో నివసించేందుకు అనువుగా ఈ విల్లాను కొనుగోలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ లగ్జరీ ప్రాపర్టీకి సంబంధించిన ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చెన్నైలో సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్ వంటి దిగ్గజ నటులు, పలువురు రాజకీయ ప్రముఖులు నివసించే అత్యంత భద్రత కలిగిన పోయస్ గార్డెన్ ప్రాంతంలో నయనతార ఓ నూతన విల్లాను సొంతం చేసుకున్నారు. ఈ ఇంటి విలువ సుమారు 40 కోట్లు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే ఆ ప్రాంతంలో నివాసం ఉన్నప్పటికీ త్వరలోనే తన కుటుంబంతో కలిసి ఈ కొత్త విలాసవంతమైన భవనంలోకి గృహప్రవేశం చేయనున్నారని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త ప్రస్తుతం చెన్నై వ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటినా నయనతార డిమాండ్, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు ఏకంగా 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ పొందే హీరోయిన్ గా ఆమె సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. తన కాల్ షీట్, నటనా పటిమతో ఈ స్థాయి పారితోషికాన్ని పొందుతున్న ఏకైక లేడీ సూపర్ స్టార్ గా ఆమె నిలిచారు. ప్రస్తుతం నయనతార చేతిలో దాదాపు 8 భారీ సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన మనశంకర్ వరప్రసాద్ భారీ విజయం సాధించగా, మమ్మటి, మోహన్ లాల్ కలయికలో వచ్చిన పేట్రియట్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ సరసన టాక్సిక్, అలాగే బాలీవుడ్ సుప్రీం స్టార్ సల్మాన్ ఖాన్ తో మరి భారీ పాన్ ఇండియా చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన హాయ్ చిత్రం ఆగస్టు 14న థియేటర్లోకి రావడానికి సిద్ధమవుతోంది. నటిగా తిరుగులేని విజయాలు సాధిస్తూ అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతూ అత్యున్నత జీవన శైలితో నిజమైన లేడీ సూపర్ స్టార్ గా నయనతార ముందుకు సాగుతున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.